ఇచ్చారో కూడా మనకు అందరికీ తెలుసు. మళ్ళీ జీవం పోసి గతంలో ఏదైతే 2018లో జేఎస్డబ్ల్యూ మరి ఈ ప్రాంతానికి జమ్మలమడుగు నియోజకవర్గానికి తేవటం మరి అభివృద్ధి ధ్యేయంగా ఈ రాయలసీమని అన్ని విధాలుగా వ్యాపార పరంగా కావచ్చు, ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆ రోజు ఏర్పాటు చేయడం కూడా మనందరికీ తెలుసు. గతంలో 5 సంవత్సరాలు నేను రాయలసీమ బిడ్డ, నేను కడప బిడ్డ, నేను పులివెందుల బిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు ఏం చేశారో కూడా తెలుసు. స్థల మార్పిడి చేశారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్థలం కేటాయించి గతంలో మరి ప్లేస్ మార్చి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆయనకి అలవాటే ప్రజావేదిక కూర్చడం, ప్రజల సొమ్ము దోచుకోవడం, అన్న క్యాంటీన్లు మూసేయడం, మనం అన్నీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక మరి 5 సంవత్సరాలుగా వారు ఏం చేశారో మీకు అందరికీ తెలుసు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక మరి జేఎస్డబ్ల్యూ వారి యజమాన్యంతో మరి స్థానిక శాసనసభ్యులు మరి భూపేష్ కావచ్చు ముఖ్యమంత్రి గారితో చర్చించి వారి యజమాన్యాన్ని అనేక సార్లు చర్చించి మేముంటాం, మీకు అండగా ఉంటాం, ఎవరు భయపడిచ్చినా ఎవరు బెదిరించినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము వెంటుంటారు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరి పరిశ్రమలు రావాలి, రిన్యూవబుల్ ఎనర్జీ రావాలని గొప్ప సంకల్పంతో వాళ్ళతో కూర్చొని పలుమార్లు చర్చించి మరి ఈరోజు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా పరిశ్రమలే. మరి స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తూ ఈరోజు మరి రేపటి రోజున ముఖ్య యూనియన్ మినిస్టర్ గారు, అదేవిధంగా మన సీఎం గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా మరి రేపటి రోజు రాబోతున్నారు. మరి పనులు పరిశీలిస్తూ మరి ఎంఓయూలు కూడా చేసుకోవడం జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. 16,350 కోట్లు పెట్టుబడి, మరి 4,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి, అంతేకాకుండా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో ఒక పక్క రిన్యూవబుల్ ఎనర్జీ, ఒక పక్క జేఎస్డబ్ల్యూ, మరి రాయలసీమలో కడప జిల్లాలో కాదు, కడప జిల్లాలోనే కాదు, అనంతపురం జిల్లాలో చూడండి, మరి కర్నూలు జిల్లాలో చూడండి, ఎక్కడ చూసినా చిత్తూరు, ఎక్కడ చూసినా పరిశ్రమలో ఒక పక్క, ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక పక్క, యూనివర్సిటీలో ఒక పక్క, ఈరోజు యువతకు మరి పునాదులు, మంచి పునాదులు వేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి కొంతమంది వాళ్ళ ఉనికి కోసం ఒకరోజేమో నంబర్ 105 కదన్నా 2018లో చూసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ రోజు 2018లో మేము ఏం చెప్పాం, ఏం మాట్లాడాం జేఎస్డబ్ల్యూతో. మాకు జేఎస్డబ్ల్యూనే కాదు, ఎక్కడ క్రెడిట్ చోరీ అవసరం లేదు. లోకేష్ బాబు గారు క్లారిటీగా చెప్పారు, అయ్యా మేము దేశ విదేశాలు తిరిగి కాలుకు బల్పం పెట్టుకొని పరిశ్రమలు తీసుకొచ్చాం, మేము తీసుకొచ్చి పనులు మొదలు పెట్టిన తర్వాత క్రెడిట్ చోరీ అంటున్నావు, నీ చోరీ మాకు అక్కర్లేదు, నువ్వు ఏమేమి తీసుకొచ్చావు, ఏమేమి ఎంఓయూలు అయ్యావు, నీ జే ట్యాక్స్ కట్టలేక పరిశ్రమలు తరిగిపోయాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాకెందుకండి క్రెడిట్, ఆయన క్రెడిట్ మాకొద్దు, మా క్రెడిట్ మాకుంది. ప్రజలు మమ్మల్ని నమ్మారు, ప్రజలు ఏ విధంగా అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టి ఆ క్రెడిట్ ఆయన దగ్గర పెట్టుకోమనండి. చూస్తున్నాం ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల్ని ఏ విధంగా డైవర్షన్ చేయాలి, వైసీపీ పార్టీ వారిని కార్యకర్తలు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ ఏ విధంగా ఉందో మీరే మీడియా సోదరులు వెళ్ళి అడగండి, ఏం క్రెడిట్ చోరీ చేశారు. సొంత జిల్లా అని చెప్పుకున్నప్పుడు ఏం చేశారు? సొంత జిల్లాకు అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే పరామర్శించే కూడా చేతకాల జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి? ఇది ఆయన మాట్లాడే అర్హత లేదు.